హాయ్, ఐఎమ్ రవిచంద్ర. ఏపీ ఆన్లైన్ సెంటర్ మీ సేవా సెంటర్స్ ఫ్రాంచైజీ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం నేను ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఏపీ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తున్నాను. ఏపీ ఆన్లైన్ పోర్టల్ వెబ్సైట్ వస్తుంది సెర్చ్లో. APOnline.gov.in. గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నీ కూడా .gov.in అనే ఉంటాయి. దీని ఒక ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. ఏపీ ఆన్లైన్ సెంటర్ వెబ్సైట్ వచ్చింది, అఫీషియల్ పోర్టల్ అది. ఈ పోర్టల్లో ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్లికేషన్లోకి వెళ్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీరు ప్రాంతం వారు అయితే ఫ్రాంచైజీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఇప్పుడు అప్లై ఫర్ ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఈ పేజ్ వచ్చింది. ఈ పేజ్లో ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్ అనే ఉంది. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా, అందుకు అప్లై ఫర్ న్యూ ఏపీ ఆన్లైన్ సెంటర్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఈ అప్లికేషన్లో మీ అప్లికెంట్ నేమ్, వాళ్ళకి సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, జెండర్ మేలా ఫీమేలా, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వారు ఏం చదువుకున్నారు, వారి యొక్క స్పెషలైజేషన్ ఏంటి, పీజీ కోర్సులు ఏమైనా చదివితే వాళ్ళ స్పెషలైజేషను, ఇంకా వారి క్యాస్ట్, సబ్ క్యాస్ట్, వాళ్ళకి పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే దాన్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫ్రాంచైజీ ఏపీ ఆన్లైన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, మీరు నడుపుతున్నటువంటి ఆర్గనైజేషన్, షాపు, స్టోరు, లేదంటే బిజినెస్ ఎక్కడ చేస్తున్నారో దాని అడ్రస్ అంతా ఇక్కడ ఫిల్ చేయాలి. డిస్ట్రిక్ట్, స్టేట్, ల్యాండ్మార్క్, పిన్ కోడ్, విలేజ్ ఆర్ సిటీ, రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ని ఫిల్ చేయాలి. అప్లికెంట్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, వారి డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్ అంతా కూడా. ఫైనల్గా ఇక్కడ మీరు చేసేటువంటి బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ షాపు లెంత్ బ్రెడ్త్ ఎంత, అంటే పొడవు వెడల్పు ఎంత, పొడవు వెడల్పు 600 చదరపు గజాలు కనీసం ఉండాలి. దీంతో పాటుగా ఓనర్షిప్, మీరు ఓన్ బిజినెస్సా లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్సా, ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి దీనికి బిజినెస్ కోసం, మినిమం కనీసం ఒక కంప్యూటర్ అయినా ఉండాలి. నెక్స్ట్ కనెక్టివిటీ కనెక్షన్ టైప్, మీరు ఉపయోగించినటువంటి కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ బ్రాడ్బ్యాండా, కేబులా, డోంగిలా, డోంగిల్ అంటే వైర్లెస్. నెక్స్ట్ కనెక్షన్ స్పీడ్ ఎంత, దీంతో పాటుగా కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీస్ ఎవరిది, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్, సిఫీ, టాటా ఇలా వచ్చినాయి. ఫైనల్గా ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏపీ ఆన్లైన్ సెంటర్ ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. ఫైనల్గా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఏపీ ఆన్లైన్లో. ఒకవేళ ఏదైనా కారణం చేత కాంటాక్ట్ చేయకపోతే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీ సేవని సెట్ చేస్తున్నాను. మీ సేవ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్దాం. మీ సేవ .gov.in వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఏపీ ఆన్లైన్ సంబంధించినటువంటి కస్టమర్ కేర్ కాంటాక్ట్స్, సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డివిజన్స్ రెండు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లోకి వెళ్తున్నాం. AP.meeseva.gov.in ఈ వెబ్సైట్లో ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ చేయాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్, కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ ఉంది. అదేవిధంగా అలా హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడి ఉంది. మీ సేవ ఫీల్డ్ కాంటాక్ట్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవి ఉంటాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నాయి. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం అలా. ఇక్కడ డివిజనల్ మేనేజర్స్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే డిఎంసి, అదేవిధంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి మీ సేవకి సిఎస్సి, హెచ్సిఎల్, శ్రీవన్ ఇవి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ నెంబర్స్ ఇవి. వీళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నెంబర్స్ కింద ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ మేనేజర్, డివిజనల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ నెంబర్స్ ఇవి. మీరు వీళ్ళని కాంటాక్ట్ చేసి మిగిలిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి మీ సేవ ఫ్రాంచైజీ పొందడానికి. అయితే అమౌంట్ ఎప్పుడు పే చేసినా కూడా చెక్, డీడీ పే చేయండి. బై హ్యాండ్ క్యాష్ అనేది ఎప్పుడు కూడా పే చేయకండి. ఈ విధంగా మనం మీ సేవ ఫ్రాంచైజీని పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మీరు youtube.com/thewebinar ఛానల్ వీక్షించండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు వీడియోలో అభిప్రాయాలు, సలహాలు, సందేహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.